వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశంలో భాషా విధానంపై చర్చలు కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు కమల్ హాసన్ దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. తన తాజా చిత్రం తగ్ లైఫ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన భాష అనేది స్వచ్ఛందంగా నేర్చుకోవాల్సిన విషయమని, విద్య అనేది అడ్డంకులు లేని అభ్యాసంగా ఉండాలని తెలిపారు. భాష ఏకరూపతను అమలు చేసే సాధనంగా మారకూడదని అన్నారు. తాను నటించిన హిందీ చిత్రం ఏక్ దూజే కేలియోను ప్రస్తావిస్తూ బలవంతం లేకుండా మేము నేర్చుకుంటాం, రుద్దకండి, ఎందుకంటే ఇది అమితంగా విద్యకు సంబంధించిన విషయం. విద్యను అభ్యసించడానికి అడ్డంకులు సృష్టించకుండా సులువైన మార్గాన్ని ఎంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఒకే జాతీయ భాషను బలవంతంగా రుద్దడం కంటే ఇంగ్లీష్, స్పానిష్ లేదా చైనీస్ వంటి అంతర్జాతీయ భాషలపై దృష్టి సారించడం ద్వారా ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు పొందవచ్చని కమల్ సూచించారు. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పక్కన పెట్టి హిందీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ఇటీవల కమల్ హాసన్ మరో దక్షిణాది భాష అయిన కన్నడ మూలాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి ఆయన నిరాకరించడంతో ఆయన నటించిన తగ్ లైఫ్ చిత్రం కర్ణాటకలో విడుదల కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ హాసన్ భాషా వివాదంపై మరోసారి తన గళం విప్పారు.